మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తాం. మరొకసారి ఈ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. ఎలాగూ శరీరం అంతా కూడా ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములు అనేకములు ఉన్నవి, అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, ఎవరందరూ మనమందరం అంటే వాళ్ళు గ్రీకు దేశస్థులు కావచ్చు, వాళ్ళు ఏమైనా యూదులు కావచ్చు, వాళ్ళు ఏమైనా దాసులై ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా స్వతంత్రులై ఉండొచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, వారు ఎవరైనా కావచ్చు ఉండొచ్చు. వారు ఎలాంటి సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఉండొచ్చు. వాళ్ళకి ఏ విధమైన సామర్థ్యం లేదండి, పర్వాలేదండి. వాళ్ళకి ఏదైనా సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారు ఎవరైనా కావచ్చు. వారు ధనవంతులు అయి ఉండొచ్చు, ధనవంతులు కాకపోయి ఉండొచ్చు. వారు జ్ఞానవంతులు అయి ఉండొచ్చు, జ్ఞానవంతులు కాకపోయి ఉండొచ్చు. దేర్ మే బి. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకే పని చేసేవాళ్ళు ఉంటారండి. అందరూ ఒకేలాంటి స్వభావాలు కలిగిన వారు ఉంటారండి. అందరూ ఒకే సామర్థ్యం కలిగిన వారై ఉంటారండి. అలా ఉండరు. అయినప్పటికీ కూడా, ఆమేన్, హల్లెలూయా, మన శరీరంలో ఉన్న అవయవములు ఒక్కొక్కటి ఒక్కొక్క సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, ఒక్కొక్క కొలతను కలిగి ఉన్నాయి, ఒక్కొక్క పరిమాణాన్ని కలిగి ఉన్నాయి. కానీ వాటి పని, వాటి సామర్థ్యం వాటికి ఉంది. అవన్నీ కూడా అమర్చబడినప్పుడే, సంఘం అనే శరీరముగా అమర్చబడినప్పుడే అవి కలిసికట్టుగా పని చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తలకాయ ఎవరంటే యేసు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సంఘం అనే మనము ఒక శరీరముగా ఉన్నాం. ఈ శరీరంలో మీరందరూ కూడా అనేకమైన అవయవాలు. మనందరం కూడా ఎవరో అనేకమైన అవయవాలు. దర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, పార్ట్స్ ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్. మన క్రీస్తు సంఘానికి ఒక అవయవముగా ఉన్నాము. సో ఈ అవయవం ఏం చేస్తుందంటే ఆ అవయవం యొక్క పని జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ పని? ఏదో ఒక పని, చిన్న పనో పెద్ద పనో. ఆమేన్, హల్లెలూయా. చిన్న పనో పెద్ద పనో, కానీ అది ఎక్కడుందంటే సంఘం అనే శరీరానికి అమర్చబడి ఉన్నది. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అది అమర్చబడి ఉన్నది, ఏకమై ఉన్నది, కలపబడి ఉన్నది. ఇట్స్ నాట్ బి సపరేటెడ్. కాలు వేరుగా లేదు, చెయ్యి వేరుగా లేదు, కన్ను వేరుగా లేదు, చెవి వేరుగా లేదు, పళ్ళు వేరుగా లేవు. ఇట్స్ ఆల్ మిక్స్డ్ టుగెదర్. అవన్నీ కూడా ఒకదానికొకటి అమర్చబడి, ఆమేన్, హల్లెలూయా, ఒక్క శరీరముగా, ఏక శరీరముగా ఉన్నవి. సో అవన్నీ ఏక శరీరముగా ఉన్నప్పుడే దాని ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు శరీరంలో ఏ అవయవం అయినా బాగాలేదనుకోండి, ద ఫంక్షన్ ఆఫ్ ద బాడీ సరిగ్గా ఉంటుందండి. శరీరంలో ఎన్నో నరాలు ఉంటాయి. ఎక్కడో చివరి ఫింగర్ యొక్క నరం తెగిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? చివరి ఎక్కడో కదండి, పర్లేదులేండి అని వదిలేస్తారా మీరు? ఆ చివరిది ఎక్కడికి అంటుకొని తెలుసా? ఇక్కడికి అంటుకుంటుంది. ఎక్కడికి అంటుకుంటుంది? ఇక్కడికి. ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ కూడా ఇక్కడ తగిలితే ఇక్కడ చనిపోతుంది ఏంటంటే, మరి అక్కడే చనిపోతుంది. నరాలనే ఉదానికి కూడా అతుక్కొని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇట్స్ అదంతా కూడా
కూడా అమర్చబడి ఉంటుంది, కలిపి ఉంటాయి. సో ఎక్కడ గాయమైనా సరే, ఇప్పుడు కాలికి గాయం తగిలింది కదా, ఇప్పుడు ఈ చెయ్యాలి, నేను ఆయింట్మెంట్ రాయాలి నా ఫింగర్ కంటే, లేదు నేను చెయ్యేటి నా పనేటి, నేనైతే ఆయింట్మెంట్ రాయడం పెట్టి దాని బదులు నేను రాయను, దాన్ని రాసుకోమను, ఆ ఫింగర్ పని దాన్ని చూసుకోమను, నా హ్యాండ్ పని నేను చూసుకుంటాను, నా హ్యాండ్ పని వేరేగా ఉంది, నా యొక్క హెయిర్ పని వేరేగా ఉంది, నా పళ్ళు పని వేరేగా ఉంది, నా పని రకరకాల పనులు ఉన్నాయి, అవన్నీ నా పని నేను చేసుకుంటాను తప్ప ఇంకొక ఏలికి కాలికి నేనేమి సహాయం చేయను, దాన్ని ఏమి నేనేం ప్రోత్సహించను, నేనేమి చెయ్యను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేనేమంటానో తెలుసా, మనమందరం అవయవాలన్నీ కలిసి పనిచేస్తేనే మనం విజయాన్ని చూడగలుగుతాము. అవయవాలన్నీ కలిసి పనిచేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు ఈ శరీరం అంతా ముందుకు వెళ్ళాలంటే ఎవరు నడవాలి? కాళ్ళు గారు ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాళ్ళు గారు అంటారు నేను వెళ్ళను, నాకు కాలు నొప్పి ఉంది అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? కాలు గారిని బతిమాలాల, బాబు కాలు గారు, మరి కాలు గారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను ఫంక్షన్కి వెళ్ళాలి అర్జెంటుగా, మీరు మాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శరీరానికే ఇన్ని అవయవాలుండి, ఈ శరీరానికి ఇన్ని అవయవాలుండి, ఈ అవయవాలన్నీ అమర్చబడి ఇదంతా ఫంక్షన్ అంతా కరెక్ట్గా జరుగుతుంటేనే మనం అన్నీ చేయగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఎంత ఆరోగ్యంగా ఉందామనుకున్నా సరే ఏదో ఒక బలహీనత, ఏదో సమస్య, ఏదో ఒక ఇబ్బంది. ఎంత అమర్చబడి ఉన్నప్పటికీ కూడా, ఎంత డిజైన్డ్గా ఉన్నప్పటికీ కూడా ఏదో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. సంఘముగా కూడా అవయవాలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అవయవాన్ని మనం ప్రేమించాలి, ప్రతి అవయవాన్ని మనం గౌరవించాలి, ప్రతి అవయవానికి ఉన్న సామర్థ్యాన్ని మనం ప్రోత్సహించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి అవయవము ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, లేకపోతే దాని యొక్క సామర్థ్యం చేయబడుతున్నప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి, మనం ప్రోత్సహించడానికి, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఏదైనా ఒక మంచి కార్యం, లెగ్స్ యు ఆర్ గ్రేట్, వెరీ గుడ్, ఈరోజు మీరు బాగా పరిగెట్టారు కాలలారా, ఈరోజు మీరు బద్దకిస్తారేమో అనుకున్నాను వర్షం వచ్చిందని, బట్ మీరు కాళ్ళని మీరు అప్రిషియేట్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు బాగా వచ్చారు, బాగా పరిగెట్టారని చెప్పాలి. అందుకనే మన నినాదం ఏంటి? ఇప్పుడు ఈ శరీరం ఎవరిదండి? హూస్ బాడీ ఇట్ ఈస్? ఈ బాడీ ఎవరిది? మీద పక్కొల్టదా? హూస్ బాడీ ఇట్ ఈస్? అదే, ఇట్స్ మైన్. ఇప్పుడు సంఘం ఎవరిది? సంఘం ఎవరిదండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేవునిది, దేవుని పని, దేవుని అవయవం, దేవుని కొరకు పనిచేసే అవయవాలు. ఈ శరీరం మనది, ఈ సంఘము దేవునిది. మనందరం పనిచేస్తేనే, ఆమేన్, హల్లెలూయా, మనందరం మన బాధ్యతలు నెరవేరిస్తేనే. దేవుడండి ప్రతి అవయవాన్ని సౌందర్యంగా సృష్టించాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈజ్ ఫంక్షనబుల్, అది పనిచేసేదిగా చేశాడండి. ఇప్పుడు నేను జనరల్గా చెప్పాను కదా, మీ శరీరంలో పని చేయని పార్ట్ ఏదైనా ఉందా? ఉపయోగం లేదండి, దీనివల్ల ఏం ఉపయోగం లేదండి అన్న భాగం ఏదైనా ఉందా? నథింగ్ ఈజ్ దేర్, ఏది లేదు. ఎవ్రీథింగ్ ఇట్ వర్క్స్. ఎందుకంటే పని చేయింది ఏది దేవుడు చేయలేదు. ఆమేన్. ఉపయోగం లేనిది ఏది దేవుడు చేయలేదు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవుని కార్యము చేయటానికి ఏర్పాటు చేయబడిన వాడే. ఆమేన్. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, చిన్న పనైనా చేయడానికి, ఆ సంఘము సంపూర్ణం అవ్వడానికి, ఆ సంఘం అనే శరీరం సంపూర్ణం అవ్వడానికి ఆ భాగము కూడా ఉంటేనే, ఆ చిన్న భాగం కూడా ఉంటేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరంలో, ఇంత పెద్ద శరీరంలో ఏ చిన్న అవయవం పైన కానీ లోపల కానీ లేకపోతే మొత్తం హోల్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ విల్ డ్యామేజ్. శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఒకదానికొకటి ఏమై ఉన్నాయి? ఇంటర్లింక్స్ అయి ఉన్నాయి, ఒకదానికొకటి కలిసి పనిచేసివిగా ఉన్నాయి, ఒకదానికొకటి ప్రోత్సహించుకుంటూ ఉండాలి, ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి.
శరీరం ఒకదానికొకటి కోఆపరేట్ చేసి ఉండాలి. అలా చేయకపోతే ఈ ఫంక్షన్ అంతా కూడా సరిగ్గా జరగదు. ఆమేన్, హల్లెలూయా. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా, ఏ పని తలపెట్టినప్పటికీ కూడా, అది బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకదానికి ఒకటి ప్రోత్సహిస్తేనే తప్ప. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టినప్పుడు చూడండి, ఎలక్ట్రిషియన్కి ప్లంబర్కి సిమెంటోడికి పెయింటోడికి ఒకటి సంబంధం ఉంటుంది తెలుసా మీకు? వాళ్ళు వచ్చి ఈ పని చేస్తారు కానీ మేము ఈ పని చేయడానికి ఉండదండి అని అంటారు వాళ్ళు. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్స్ అనమాట. ఇది వాళ్ళు సెట్ చేస్తేనే ఈ పని మేము చేయగలమండి అంటారు. అలాగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకరికొకరు సహకరిస్తేనే మీ పని అవుతుంది. లేదండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పంపండి, మా పని మేము చేసుకుని పోతాం అన్నపోయాడు అనుకోండి, ఎవడు నష్టపోతాడు? ఇంటి ఓనర్ నష్టపోతాడు. అంతే కదా. అలా ఎవరికాలు అలా పని చేసుకుని వెళ్ళిపోతే నష్టపోయేది ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడైపోయేది ఎవరు? నష్టం వచ్చేది ఎవరికి? సంఘం ఐక్యతగా లేకపోతే, సంఘ సభ్యులని అవయవాలుగానే మనము ఐక్యతగా లేకపోతే, సహవాసంగా లేకపోతే దేవుని సంఘము పాడైపోద్ది. మనం సహవాసంగా లేకపోతే, మనం ఐక్యతగా లేకపోతే, మనం కలిసికట్టుగా పనిచేయకపోతే ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విల్ బి డిస్ట్రాయిడ్. దేవుని సంఘము పాడైపోద్ది. ఆ సంఘానికి పాడైపోవడానికి నీవు అనే అవయవంగా కారణంగా ఉండకూడదు. నీ అవయవం మూలముగా నీకు ఇవ్వబడిన పని సామర్థ్యం సరిగ్గా చేయకపోవడం మూలముగా ఆ సంఘములో ఏదైనా లోటు అంతరాయం కలిగిందంటే దానికి కారణం నువ్వు కాకూడదు. దానికి కారణం నువ్వు. ఆ ఏలు వల్ల అలా జరిగిందండి, నేనేం చేయనండి. ఆ మోకాల వల్ల నేనేం చేయనండి. ఆ మోకాలు బాగవడానికి మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. ఇట్ షుడ్ బి హీల్డ్. అది స్వస్థపరచబడ్డానికి యూ మస్ట్ డూ సంథింగ్. అది స్వస్థపరచబడ్డానికి నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఆహార నియమాలు పాటించాలి, మెడిసిన్ తీసుకోవాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ మనం చేస్తేనే బాడీ హీల్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దెన్ హౌ ద చర్చ్ విల్ బి హీల్డ్. సంఘం ఎలా స్వస్థ పొందుకుంటుంది? క్రీస్తు అనే శరీరం ఎలా స్వస్థ పొందుకుంటుందంటే, సంఘంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఐకమత్యంగా సహవాసం చేసినప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చెయ్యి అంటే ఇష్టం ఉండదండి, నాకు ముక్కు అంటే ఇష్టం ఉండదండి, ఆ కళ్ళు అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఏదో కళ్ళు, చిన్న కళ్ళు వచ్చే అనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క సృష్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మనకివ్వబడిన పార్ట్స్ అన్నిటినీ కూడా మనం ప్రేమించాలి. ఆమేన్. అందుకే మన శుక్రవారం నేను చెప్పాను, అవి పోషించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ శరీరం ఏమవ్వాలట? పోషించబడాలి, సంరక్షించబడాలి, ప్రేమించబడాలి. అప్పుడే ఆ సంఘం అనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది పోషించబడాలి, సంరక్షించబడాలి, ప్రేమించబడాలి. ఇప్పుడు మనం పోషించినప్పుడు, సంరక్షించినప్పుడు, దాన్ని ప్రేమించినప్పుడు, దాన్ని సరిగ్గా చూడనప్పుడు, దాన్ని సరిగ్గా పట్టించుకోనప్పుడు మరి అదేమైపోద్ది? ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి అవయవము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మొదటి అధ్యాయంలో పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా, మై బ్రదర్స్, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీరందరూ కూడా ఏకభావంతో ఉండాలి, వన్ అకౌంట్గా ఉండాలి, వన్ యూనిటీగా ఉండాలి, ఒకే మాటలో ఉండాలి, ఒకే తాటిలో ఉండాలి. ముఖ్యంగా ఏముండకూడదు? కోపములు ఉండకూడదు, విభేదములు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ఇవేమీ ఉండక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను.
ఎలా ఉండాలట? ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై, ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ. ఎందుకంటే ద చర్చ్ ఇస్ బిలాంగ్స్ టు గాడ్. ఈ సంఘము దేవునిది, ఈ శరీరము దేవునిది. ఏక మనసుతో ఏక తాత్పర్యంతో సన్నద్ధులై ఉండాలి. ఏ విధమైన డీవియేషన్స్ ఉండకూడదు, ఏ విధమైన ప్రకృతి సంబంధమైన విభేదాలు ఉండకూడదు, ఏ విధమైన శరీర సంబంధమైన విభేదాలు ఉండకూడదు. అందుకనే పై వచనాలు అంటాడు, సహజ ప్రకృతి సంబంధమైన మనుషులు మీరు, శరీర సంబంధమైన మనుషులు మీరు, ఆత్మ సంబంధమైన మనుషులుగా ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు లేరు. మీలో ప్రకృతి సంబంధమైన విభేదాలు ఉన్నాయి. ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు అపెల్లెస్ వాడు అంటాడు. మీలో శరీర సంబంధమైన విభేదాలు ఉన్నాయి, అసూయ ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలా ఉంటే, ప్రకృతి సంబంధమైన విభేదాలు ఉంటే, శరీర సంబంధమైన విభేదాలు ఉంటే, ఇన్ని విభేదాలు, ఇన్ని కక్షలు ఉంటే సంఘము కలిసికట్టుగా పని చేయలేదు. హల్లెలూయా. యువర్ హిండ్రన్స్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం దేవుని సంఘానికి ఆటంకాలుగా ఉండవరం అయిపోతాము. దేవుని అనే సంఘానికి ఆటంకాలుగా మనం ఉండకూడదు. దేవుడు మనకివ్వబడిన, మన అవయవానికి ఇవ్వబడిన, నాకు ఇవ్వబడిన ఆ సామర్థ్యములో ఆ సంఘ శ్రేయస్సు కొరకు, ఆ సంఘ మేలు కొరకు, ఆ సంఘ ఆశీర్వాదం కొరకు, ఆ సంఘ వృద్ధి కొరకు, అభివృద్ధి కొరకు, వాట్ మై పార్ట్ సపోజ్ టు డూ దట్, నా భాగము, నా యొక్క అవయవం ఏమైతే చేయాల్సి ఉందో ఆ పని నేను చేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. నా బాధ్యతను నేను నిర్వర్తించేయాలి. ఐ హ్యావ్ టు డూ మై పార్ట్. నా భాగాన్ని నిర్వర్తించాలి. ఈ రోజున అలాంటి మనసు, అలాంటి ఏక తాత్పర్యము, ఏక మనసు ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. when you're in the church, when you're the part of the body of Christ, మీరు క్రీస్తు అనే సంఘానికి శరీర భాగాలుగా ఉన్నప్పుడు, మీరు సంఘములో అవయవాలుగా ఉన్నప్పుడు, మీ మనసు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో మంచే చూడాలి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే వరంగా ఉండాలి. సీ గుడ్, సే గుడ్. మంచే చూడాలి, మంచే చెప్పాలి. డోంట్ సీ బ్యాడ్, డోంట్ సే బ్యాడ్. చెడు చూడకండి, చెడు చెప్పకండి. సీ దెమ్ ఇన్ గుడ్, సీ దెమ్ ఇన్ ఎ గుడ్ వే. మంచి విధంగా చూడండి, మంచిగానే చూడండి. నీ శరీరం కోసం నువ్వు చెడ్డగా చెప్తే ఎంత చిరాగ్గా ఉంటుంది. క్రీస్తు శరీరం గురించి, క్రీస్తు శరీరం అనే అవయవాల గురించి మనం చెడ్డగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది అభివృద్ధి చెందుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సంఘముగా మనందరం కూడా ఒకరి అవయవాల్ని, ఇప్పుడు నీ అవయవం ఇది కాకపోవచ్చు, నీ పని ఇది కాకపోవచ్చు, కానీ ఆ శరీరానికి ఉపయోగపడుతున్న కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మనం ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. ఆమేన్. హల్లెలూయా. వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేశారు, ఎంత అద్భుతంగా ఈ పని నిర్వర్తించారు. వెల్ డన్, యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. మీరు చాలా మంచి పని చేశారు అని మనం ఆ అవయవాన్ని ప్రోత్సహించాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంకరేజ్ చేయాలి. మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు మీరు ఎంకరేజ్ చేయాలి, వారిలో మంచి చూడాలి. మనిషి విధానాలు ఎలా ఉంటాయంటే, మనకు నచ్చిన వాళ్ళైతే అన్నీ మంచి చెప్తాం, మనకు నచ్చిన వాళ్ళైతే అన్నీ చెడ్డ చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట ఏమన్నది నాకు సంబంధం లేదు. వైల్ ఇన్ ద చర్చ్, ఒక సంఘముగా, సంఘములో ఒక భాగముగా నీవు నేను మనందరం కూడా కలిసిగట్టి ప్రతి అవయవాన్ని ప్రోత్సహించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఏదైనా ఒక అవయవం బలహీనంగా ఉంటే మీరు వారిని ఎంకరేజ్ చేయాలి. ఏదైనా ఒక అవయవం బలహీనంగా ఉండి నీరసంగా ఉంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ శరీరానికి నీరసం వచ్చింది, ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, దాని మీద మెడిసిన్ వాడతారు. ఇవన్నీ ఎందుకు? షుడ్ నాట్ బి. అది హీల్ అవ్వడానికి, స్వస్థపరచబడ్డానికి. యు ఆర్ టేకింగ్ కేర్. మీరు బాధ్యతను వహిస్తున్నారు, అప్పుడు అది స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. అందుకని పౌలు ఇక్కడ అంటాడు, నా సహోదరుల మీరు కలహము
11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహము కలవని, మీరు కక్షలు లేకుండా మీలో ఏమున్నాయట, మిమ్మను గురించి నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరొకడు కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకొనుచున్నారని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు అనే సంఘము విభజించబడి ఉన్నదా? మేము కేఫా వాళ్ళమండి, మేము పౌలు వారమండి, మేము అపోల్లో వాళ్ళమండి, మేము క్రీస్తు వాళ్ళమండి. ఇన్ని బ్యాచ్లు లేవు, అంతా ఒకటే బ్యాచ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రక్తముతో కడగబడిన ఏక సంఘమై ఉండునుగాక, ఏక శరీరమై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా అన్ని పార్టీ అండి, మా తమ్ముడు పార్టీ అండి, మా చెల్లి పార్టీ అండి, మా అక్క అన్ని పార్టీలు లేవు, ఒకటే పార్టీ, యేసయ్య పార్టీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నో ఫేవరెటిజం. వాళ్ళందరూ ఎవరు? పౌలు ఎవరు? అపోలోస్ ఎవరు? వాళ్ళందరూ ఎవరైనా సిలువ వేయబడ్డారా? ఎవరైనా రక్తం చిందించారా? ఏమీ చేయలేదు. వాళ్ళు కూడా మీలాంటి భాగాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని సంఘాన్ని తప్ప, దేవుణ్ణి తప్ప ఇంకెవరిని మనం పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘములను అవయవాలుగా మనం ఉండాలి. మన అవయవాల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మన సంఘ అవయవాల కొరకు, పునరుద్ధానం కొరకు, వాటి ఆరోగ్యము కొరకు, వాటి అభివృద్ధి కొరకు మనం ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ అవయవం లేకపోతే నీ ఆ శరీరంలో అవయవమైన నీవు ఏ అవయవమో నాకు తెలియదు. ఆమేన్. అందుకనే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఓకే, verse 4. ఓకే. ఒక్క శరీరములో, అబ్బా ఎన్ని శరీరాలు ఉన్నాయి? క్రీస్తు సంఘం ఒకటా, అనేక శరీరాల? ఒకే శరీరం. ఆమేన్. హల్లెలూయా. ఒకే శరీరం, ఒకే శరీరం అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో, ఈ శరీరంలో అవయవాలన్నిటికీ ఒకటే పని అండి. ఏం పని? తినడమే పని. చెయ్యి తింటుంది, కాలు తింటుంది, ఒకటే పనా అండి? ఒకటే పనా? శరీర అవయవాలన్నిటికీ ఒకటే పనా? వివిధ పనులా? వేరు వేరు పనులు. వాట్ ఈజ్ యువర్ పని? వాట్ ఈజ్ యువర్ పని? నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నా బాధ్యత ఏంటి? క్రీస్తు అనే శరీరంలో ఒక భాగమై ఉన్న నీవు నేను ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే, జాగ్రత్తగా వినండి, అనేకులమైన మనము ఎవరిలో? అనేక అవయవములమైన మనము. ఇప్పుడు మనందరం కూడా ఏంటి? అనేకమైన అవయవాలు. అంటే ఒక్కొక్క అవయవం అనమాట. ఈ అవయవాలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఈ అవయవాలన్నీ? క్రీస్తులో. క్రీస్తు అంటే ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మనం మళ్ళీ చదవమ్మా. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒకరికొకరము ఒక్క శరీరముగా ఉండి ఒక్క శరీరముగా ఉండి ఎవరి కొరకు? నా కొరకు నేనే కాదు, ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఒకే పని ఉందా? ఒక్కొక్కరికి ఒక పని ఉందా అండి? ఒకే పని ఉందా? ఒక్కొక్కరికి ఒక పని ఉందా? మరి నా పని ఏంటి, నీ పని ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి కూడా సామర్థ్యం లేకుండా ఉంచాడు.
ప్రతి ఒక్కరికి ఏదో సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏదో తలాంత్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఏదో బాధ్యత ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఏదో అవకాశం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏదో పని కల్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో దెర్ ఈజ్ సంథింగ్ టు వర్క్ ఫర్ క్రైస్ట్. క్రీస్తులో అవయవం ఉన్న మీరు, నేను పని చేయడానికి ఏదో ఉంది. ఆ పని ఏంటో నువ్వు కనుక్కో. ఆమేన్, హల్లెలూయా. ఆ పని వల్ల సంఘానికి, మందిరానికి, క్రీస్తు శరీరానికి అది ఎంత ఉపయోగపడుతుందో అది మనం చేయగలిగితే మనం క్రీస్తు అనే సంఘానికి, క్రీస్తు అనే శరీరానికి మనం ఉపయోగకరముగా ఉంటాము. హల్లెలూయా. ఈ ఈ ఎవరి పని, ఎవరి బాధ్యత, ఏ అవయవం ఆ పని చేసుకుంటూ ఉంటుంటేనండి ఆ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. ఆ పనిలో వారు చాలా ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇంకా అందులో ఏ విధమైన కక్షలు కానీ, కలహాలు కానీ, ఏ విధమైన డిస్టర్బెన్స్లు కానీ ఏముండవు. నాకు ఈ కాల్ అంటే నాకు ఇష్టం లేదండి, ఈ చెయ్యి అంటే నాకు ఇష్టం లేదండి, ఈ కన్ను అంటే నాకు ఇష్టం లేదని అన్నానికి ఏముండదు. ఎవరి పని చేసుకుంటే, చేయి పని చేసుకుంటూ వెళ్ళిపోయి, కన్ను పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఈ పళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. అలా పని చేసుకుంటున్న వెళ్ళిపోతున్నప్పుడు సర్వ శరీరము ఎలాగైతే ముందుకు నడిపించబడుతుందో, ఆరోగ్యకరంగా ముందుకు వెళ్తుందో, దేవుని సంఘము కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము గనుక ప్రవచించేవారమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించటము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించేవాడివైతే బోధించటలోనూ, హెచ్చరించేవాడివైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉందమో. పంచిపెట్టువాడు శుద్ధ హృదయముతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఏం చేయాలి? చివరికి ఏం చేయాలి? పని జరిగించవలను. ఏం పని? మీ కృపా సామర్థ్యం చొప్పున, కృపా అనుగ్రహము చొప్పున దేవుడు మీకు ఏ పనిస్తే ఆ పని ఎలా జరిగించాలి? జాగ్రత్తతో, సంతోషముతో, శుద్ధ హృదయముతో. ఆమేన్, హల్లెలూయా. ఏ విధమైన భేదము లేకుండా, ఏ విధమైన చెడు తలంపు లేకుండా, శుద్ధ హృదయముతో, జాగ్రత్తతో, సంతోషముతో మనకివ్వబడిన పనిని మనం జరిగించుదుముగాక. హల్లెలూయా. ఎలా జరిగించాలంట? శుద్ధ హృదయంతో జరిగించాలంట. ఎలా చేయాలట? జాగ్రత్తగా చేయాలట. ఎలా చేయాలట? సంతోషంగా చేయాలట. హృదయం శుద్ధిగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎవరి పార్ట్ ఇది? ఎవరి శరీరం ఇది? క్రీస్తు అనే సంఘం అనే శరీరం ఇది. ఆ సంఘంలో నాకివ్వబడిన పని, నా అవయవానికి నాకివ్వబడిన పని జాగ్రత్తగా చేయాలి. అంత మాత్రమే కాదు, ఎలా చేయాలంటే సొనుక్కుంటూ చేయకూడదు, గొనుక్కుంటూ చేయకూడదు. ఎలా చేయాలి? సంతోషముగా చేయాలి. హల్లెలూయా. సంఘం అనే శరీరానికి ఒక అవయముగా ఉన్న నువ్వు, నేను, మనందరం కూడా నీకివ్వబడిన పని శుద్ధ హృదయముతో జాగ్రత్తగా సంతోషంగా పని జరిగించుదుముగాక. హల్లెలూయా. హృదయం శుద్ధిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా చేయాలి. అనవసరంగా నాకు ఈ పని అప్పగించారట, అత్తమాట రైట్ హ్యాండ్తో పని అప్పగించారటి, నేను ఈ పని చేయలేకపోతున్నాను, అత్తమాటి కాలుకి ఎక్కువ పని చెప్పారటి, తినలేకపోతున్నాను, నల్లపోతున్నాను, చేయలేకపోతున్నాను అని అనుకోకూడదట. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని తగ్గట్టు ఆ సామర్థ్య పని వాళ్ళకి ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనిని మనం ఎలా చేయాలి? ఎలా చేయాలి చెప్పండి అందరూ? ఎలా చేయాలి? శుద్ధ హృదయముతో చేయాలి. ఆమేన్, హల్లెలూయా. శుద్ధ మనసుతో చేయాలి. రెండోది ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలి? మూడోది ఎలా చేయాలి? సంతోషముగా పని జరిగించుదుముగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు. ఎవరు శిరస్సై ఉన్నారట?
శిరస్సు ఎవరై ఉన్నారట? క్రీస్తు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఎవరి నుండి? ఆయన నుండి సర్వ శరీరము ఎలా అమర్చబడి? చక్కగా అమర్చబడి ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఎవరిలో ఉన్న? క్రీస్తులో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఎలా పని చేస్తుందట? తన పరిమాణము చొప్పున. ఏం చేస్తుంది? పని చేస్తుందా? పని చేయట్లేదా? శరీరంలో ఏ అవయవమైనా పని చేయట్లేదు అనుకోండి, ఏమవుద్ది? గుండె ఒక అరగంట పని చేయడం మానేసింది అనుకోండి, ఏమవుద్ది? మీకు తెలుసు, నేను చెప్పలేటి. శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకుండా ఉంటే ఏమవుద్ది? కళ్ళు పని చేయట్లేదు, ఒక అరగంట కళ్ళు పని చేయడానికి ఏమవుద్ది? ఒక అరగంట చెవులు పని చేయలేదు అనుకోండి, పని చేస్తుంది అనుకోండి. ఒక అరగంట పొద్దుట లేచిరండి, మీకు చెవులకి ఏమి వినబట్టలేదు, శబ్దాలు వినబట్టలేదు, ఏమి వినబట్టలేదు. లేచిన గంట అయిపోయింది కానీ ఏమి వినబట్టలేదు. ఇలాగన్నావు ఏం పని చేయట్లేదు. ఎలా ఉంటుంది మీకు? ఏదో అయిపోయింది అని చెప్పి ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 16వ వచనంలో ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి, ఎవరి నుండి? ఆ క్రీస్తు అనే శిరస్సు నుండి సర్వ శరీరం అంటే పైనుంచి కింద వరకు. శిరస్సు అంటే ఇది, ద హెడ్ ఆఫ్ ది బాడీ. ఎక్కడి నుండి? ఆయనలో నుండి, ఆ శిరస్సులో నుండి సర్వ శరీరం అనేది ఎలా అమర్చబడ్డదట? ఎలా అమర్చబడ్డదట? చిందరవందరగా అమర్చబడిందా? అంటే చిందరవందరగా కాళ్ళు పైన, చేతుల కింద, ఏమండి కళ్ళు కింద ఎలా అమర్చబడిందా? అంటే ముక్కు మోకాల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఈ ముక్కు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఎప్పుడైనా డిజైన్ చేయండి, ముక్కు ఇక్కడ, కళ్ళు ఇక్కడ అంటే ఎంత చక్కగా అమర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా క్రీస్తు అనే సంఘమయంలో అవయవాలుగా ఉన్న మనము కూడా క్రీస్తు అనే సంఘము కొరకు చక్కగా అమర్చబడాలి. ఇష్టం వచ్చినట్టు అమర్చబడితే కుదరదు. హల్లెలూయా. ఇష్టం వచ్చిన చోట ఉంటే కుదరదు. ఆయన కోరుకున్న స్థానములో, ఆయన అమర్చబడిన విధానములో, ఆయన అమర్చబడిన పద్ధతిలో నువ్వు ఉంటేనే ఆ సంఘము కొరకు ప్రయోజనకరంగా నువ్వు ఉంటావు. ఆ క్రీస్తు శరీరం కొరకు నువ్వు పని చేయగలుగుతావు. హల్లెలూయా. ఎలా అమర్చబడ్డదట? చక్కగా అంటే నీట్గా, క్రమముగా, ఎక్కడ ఎంత ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఎక్కువ కాకుండా, ఒకటి తక్కువ కాకుండా, ఒకటి చిన్నది కాకుండా, ఒకటి పెద్దది కాకుండా, ఎంత పరిమాణంలో ఉండాలో, ఎంత చక్కగా అమర్చబడాలో, ఎంతలో ఉండాలో అంతే. మనం కూడా ఈ క్రీస్తు అనే శరీరం అనే అవయవాలుగా ఉన్న మనం కూడా ఎంత పనిస్తే అంతే పని చేయాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పని ఎంత ఇచ్చాడు దేవుడు, మన బాధ్యత ఎంత ఇచ్చాడు, ఆ బాధ్యతను శుద్ధ మనసుతో, శుద్ధ హృదయంతో, జాగ్రత్తగా, సంతోషంగా ఆ పని మనం చేసేయడమే, ఆ పని మనం జరిగించేయడమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమాత్రం ఎక్కువ చేయకూడదు, ఏమాత్రం తక్కువ చేయకూడదు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఎవరిలో ఉన్న? క్రీస్తులో ఉన్న, ఆ క్రీస్తు సంఘం అనే శరీరములో ఉన్న అవయములన్నీ కూడా తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి. ఏంటండి? ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందును తమ క్షేమాభివృద్ధి కలుగునట్లు
శరీరము ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరముకు అభివృద్ధి కలుగు చేకొనుచున్నది. ఆమేన్, హల్లెలూయా. శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి అవయవము తన శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. క్షేమాభివృద్ధి ఏంటవన్నీ కూడా, ఈ అవయవాలన్నీ కూడా తన శరీరానికి క్షేమాభివృద్ధిని అభివృద్ధిని కలుగజేసుకొనుచున్నది. ఇప్పుడు క్రీస్తు శరీరముగా అవయవాలుగా ఉన్న మనందరం కూడా క్రీస్తు అనే శరీరానికి, క్రీస్తు సంఘం అనే శరీరానికి మనం ఏం కలిగించాలి? ఏం కలిగించాలి? నష్టము కలిగించాలి. అంతేనా? నీ శరీరానికి నువ్వు నష్టం కలిగించాలి, అంతేనండి. నీ కుటుంబానికి నువ్వు నష్టం కలిగించాలి. ఎవరన్నా అలా చేస్తారా? మీ శరీరానికి మీరు నష్టం కలిగిస్తారా? మీ కుటుంబానికి మీకు మీరే నష్టం కలిగిస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక్కసారి 16వ వచనం అంతా శ్రద్ధగా చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేసు. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేస్తుంది? పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. పని చేస్తున్నాయి, అతకబడి ఉన్నాయి. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరానికి ఏం చేస్తుందట? అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఈరోజు మన శరీరం అనే సంఘానికి మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? క్షేమాభివృద్ధిని కలిగించుదుముగాక. హల్లెలూయా. ఎవరికి క్షేమాభివృద్ధి కలిగిస్తారు? ఎవరి గురించి నాకు ఎందుకండి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు గొడవ నాకు ఎందుకండి? ఇంకో విషయం చెప్పమంటారా? మీరు క్రీస్తు శరీరంలో అమర్చబడి ఉంటేనే మీకు విలువ. అది ఎప్పుడు మీరు మర్చిపోకండి. క్రీస్తు శరీరములో ఒక అవయవముగా మీరు అమర్చబడితేనే మీ అవయవానికి గౌరవం, విలువ. అదే క్రీస్తు అనే శరీరాన్ని సంఘంలోంచి మీరు వేరుగా ఉన్నారనుకోండి, మీ అవయవం వేరుగా ఉందనుకోండి, ఎవరు మీ అవయవాన్ని ఎవరో పట్టించుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అనే శరీరంలో అమర్చబడి ఉంటేనే యు ఆర్ ఐడెంటిఫైడ్. మీరు గుర్తింపబడతారు, మీరు గౌరవించబడతారు, మీరు ప్రేమించబడతారు, మీరు పోషించబడతారు, మీరు సంరక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందుకని మన వాక్యంలో ఏం చదువుతారు? ఆ విధముగానే క్రీస్తు కూడా ఆయన సంఘమును ప్రేమించుచున్నాడు. ఆ విధముగానే క్రీస్తు కూడా ఎలాగైతే పురుషుడు తన స్త్రీని ప్రేమిస్తున్నాడో, ఎలాగైతే పురుషుడు తన భార్యని సంరక్షిస్తున్నాడో, ఎలాగైతే పురుషుడు తన స్త్రీని పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో, ప్రేమిస్తున్నాడో, ఆ విధముగానే క్రీస్తు కూడా తన సంఘం అనే శరీరాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు, ఆ సంఘాన్ని ఆయన సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘంలో నేను ఉండండి, ఆ శరీరంలో నేను భాగమై ఉండనండి అంటే శిరస్సు గారు నిన్ను మిమ్మల్ని పట్టించుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయనకి భారీగా ఉంటేనే ఆయన నేను ప్రేమించి, సంరక్షించి, పోషించి, సుఖదుఖములు ఎందు, వ్యాధి బాధలు ఎందు నేను సంరక్షించి నేను కాచి కాపాడతాడు. లేదు నేను ఆయన భారీగా ఉండను, నేను సెపరేట్గా ఉంటానంటే ఎల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించబద్ధుడై ఉండడు. ఇంకా ఆయన నిన్ను సంరక్షించే బాధ్యత, పోషించే బాధ్యత ఆయనకు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. సంఘం అనే శరీరానికి తమ పరిమాణము చొప్పున పని చేయవలసిన బాధ్యత మనకుండగా, దాని అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు పని జరిగించాల్సిన వారమే మనం ఉండగా, ఆ పని జరిగించకుండా మనం లేనట్లయితే క్రీస్తు అనే శిరస్సై ఉన్న ఆ క్రీస్తు
చేత మనము ప్రేమించబడము. హల్లెలూయా, హల్లెలూయా. సంరక్షించబడము, పోషించబడము. అందుకనే పౌలు భక్తుడు ఆ విధమైన పోలిక తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే భర్త గారి భార్యని ప్రేమిస్తారో నేను కూడా నా సంఘాన్ని నేను ఏం చేస్తాను, నా శరీరం అనే సంఘాన్ని నేను ప్రేమిస్తాను. నా శరీరం అనే సంఘాన్ని నేను సంరక్షిస్తాను. నా శరీరం అనే సంఘాన్ని నేను ప్రోత్సహిస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. కాచి కాపాడుతాను. లేదండి నాకు కొమ్ములు వచ్చేసేయండి, నాకు ఎగస్ట్రాలు ఎక్కువైపోయండి, నా చేతికి చాలా ఎగస్ట్రాలు వచ్చేయండి అంటే అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, క్రీస్తు శరీరంలో అమర్చబడి ఉంటేనే నువ్వు గౌరవించబడతావు. క్రీస్తు అనే సంఘములో ఒక భాగస్థుడిగా మీ పరిణామం చొప్పున పని జరిగిస్తున్నప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి తెలుసా? విధేయులు కావాలి. దేవుడికి చదువున్న వాళ్ళు అవసరం లేదు, దేవునికి జ్ఞానవంతులు అవసరం లేదు. వాళ్ళు చదువు లేకుండా ఏదో చిన్న పని వాళ్ళ పట్టుకున్న వాళ్ళైనా పర్లేదు, రా అంటే వచ్చేసేలా ఉండాలి. విధేయులు కావాలి ఆయనకి. ఇదిగో నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే సరే ప్రభా అని కూడా వచ్చేస్తామన్న వాళ్ళు కావాలి ఆయనకి. లేదు ప్రభా, ఐ హ్యావ్ మెనీ వర్క్స్ టు డూ, ఐ హ్యావ్ టు డూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇవ్వబడిన బాధ్యత ప్రకారంగా మీ పరిమాణం చొప్పున, మీ సామర్థ్యము చొప్పున సంఘం అనే క్రీస్తు శరీరము కొరకు మనందరం కూడా అభివృద్ధి చేయుటకు ప్రయాసపడుదుము గాక. ఆమేన్. అభివృద్ధి చేయడానికి నువ్వు పాలిభాగస్తుడు అవ్వద్దు గాక. ఆ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థించదువు గాక. ఆ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడదువు గాక. ఆ భాగం ఎంత సామర్థ్యం కలిగి ఉందో, ఆ భాగానికి దేవుడు ఎంత పని ఇచ్చాడో, చిన్న పని అయితే చిన్న పని, పెద్ద పని అయితే పెద్ద పని. పెద్ద పని చేసినవాడికి పెద్ద గొప్ప, చిన్న పని చేస్తే చిన్న గొప్ప ఏమి లేదు. యుద్ధం చేసేవాడికి ప్రతిఫలం ఏదో, యుద్ధ సామాన్లు మోసేవాడికి కూడా అదే ప్రతిఫలం, ఎవరికైనా అదే ప్రతిఫలం. హల్లెలూయా. కొంతమంది యుద్ధం చేసేవారిగా వాడుకుంటాడు, కొంతమంది యుద్ధానికి ప్రోత్సహించేవారినిగా వాడుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక పని ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు వారు ఆ పని చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంటే 24 గంటలు పళ్ళు నవ్వులుతానే ఉన్నాయనుకోండి, ఏమవుద్ది? దానికి టైం ఉండదు. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలే పని చేయాలి. అత్తమాట పని చేసేవనుకో ఏమవుతాయి? 24 గంటలు మిషన్లో పని చేయకూడదు. అది పొద్దుట ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు, సాయంత్రం 3 10 30 నిమిషాలు పని చేయాలి అంతే. ఆ పళ్ళు నీకు పళ్ళు ఉన్నాయి కదా అని 24 అవర్స్ నవ్వులతో కుదిరితే కూర్చోదు. అవునా కదా? ఆ నవ్వులు తట్టుకెళ్ళి పొట్ట మీద పడుతుంది, పొట్ట మీద వెళ్ళి మోకాల మీద పడుతుంది, మోకాల మీద పడి గుండె మీద పడుతుంది. ఇలా పడి ఒకదాని మీద పడి నువ్వు పైకి వెళ్తావు. అర్థమవుతుందా? దేని పని తన పరిమాణము చొప్పున పని జరిగించాలి, అంతకుమించి ఎక్కువ చేయకూడదు. హల్లెలూయా. 100 మందికి వండిన అన్నం నేనే తినేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? లేదు. నీ పరిమాణం చొప్పున నువ్వు ఎంత అయితే తినగలవో, దేవుడు నీకు ఎంత సామర్థ్యం ఇచ్చాడు. చిన్న ప్లేట్ అయితే చిన్న ప్లేట్, పెద్ద ప్లేట్ అయితే పెద్ద ప్లేట్, సామర్థ్యంగానే ఉండాలి, అంతకు మించి ఎక్స్ట్రా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్లేట్లోనే తింటాను లేదు, నీకు ఇచ్చిన ప్లేట్లోనే తిను, ఆ కప్పులోనే తాగులో. నీకు ఇచ్చిన కప్పే ఇచ్చాడు దేవుడు, ఆ కప్పులోనే తాగు. నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు, ఆ సామర్థ్యంలోనే పనిచేయి. వాళ్ళకి ఇంకో సామర్థ్యం ఇచ్చాడు, ఇవ్వలేదు. మరి నువ్వేం చేస్తావు? ఈ సర్వ శరీరములో ఏదో ఒక పని ఇచ్చాడు, నువ్వు సంతోషించు. హల్లెలూయా. ఏదో ఒక బాధ్యత నీ మీద ఇచ్చాడు దేవుడు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆ పని నువ్వు నిర్వర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి బాధ్యత కలిగిన క్షేమాభివృద్ధి కొరకు, అభివృద్ధి కొరకు ప్రయాసపడే నిజమైన సంఘముగా మన సంఘాన్ని దేవుడు దీవించునుగాక. ఏ విధమైన కక్షలు లేకుండా, ఏ విధమైన కలహాలు, విభేదములు ఏమీ లేకుండగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడే దేవుని బిడ్డగా ఉండాలి.
ఏ విధమైన వంకలు కానీ, ఏ విధమైన భేదాభిప్రాయాలు కానీ, చెడు కానీ, సీ గుడ్ సే గుడ్, మంచే చూడాలి, మంచే చెప్పాలి. డోంట్ సీ ఎనీ బ్యాడ్, డోంట్ సే ఎనీ బ్యాడ్. అలా క్రీస్తు అనే సంఘము కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడే నువ్వు ప్రేమించబడతావు, అప్పుడే నువ్వు సంరక్షించబడతావు, అప్పుడే నువ్వు పోషించబడతావు. అట్టి కృప సర్వశక్తి గల దేవుడి పూట మనకు అనుగ్రహించును గాక.